మర్చిపోతున్నారా? హలో వ్యూవర్స్, అలా వెళ్ళిపోతారేంటమ్మా? లైక్స్ కొట్టేయండమ్మా. హలో, హాయ్ అండి, నమస్తే. ఐఎమ్ రమ. వెల్కమ్ టు మా ఊరి మై వ్లాగ్స్. మొన్నటి వీడియోలో చెప్పాను కదా, నేనైతే ఇది కొత్తగా ట్రై చేస్తున్నాను, ఎలా ఉంటుందో చూడాలి అని. అయితే దాన్ని ట్రై చేశానండి, చాలా బాగుంది. ఎప్పుడో పెరిగిపోయిన నల్ల మరకలు కూడా ఇట్టే వదిలిపోతున్నాయి. ఇప్పుడు ఈ స్టీల్ ఎక్కువ వాడుతున్నాం కదా, అయితే ఈ స్టీల్ వాటిలో మనం దగ్గరుండి చేయకపోతే కొంచెం అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఖచ్చితంగా అవి అడుగంటిపోతాయి. అలాగా ఎప్పుడో జరుగుతుంది, ప్రతిరోజు జరగకపోయినా. అయినా సరే ఆ నలుపు కూడా మనకి ఆ పౌడర్ తోటి తొందరగా వదిలిపోతుందండి. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఇకపోతే ఇది వచ్చేసి రాగి పిండి. అచ్చంగా రాగి పిండి కాదండి, ఇడ్లీ కోసం నేను పిండిని రాత్రే తయారు చేసి ఇలా పులియబెట్టేశాను. అయితే ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు రాగి పిండి వేసి మిక్సీ పట్టేసి రాత్రే సిద్ధం చేశాను. పిండి ఉండాలే కానీ ఉదయము రాత్రి అని ఏం తేడా ఉందండి. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసేసుకోవచ్చు ఈజీగా. చిన్నప్పుడైతే ఎప్పుడు ఇడ్లీ చేయాలన్నా దోశ పిండి చేయాలన్నా కానీ కొద్దిగా కష్టమైతే ఉండేది. ఎందుకంటే వాటిని నానబెట్టేయాలి, రోల్ దగ్గరికి తీసుకువెళ్ళి రోల్ శుభ్రం చేసేసి రోట్లో రుబ్బాలి, అంత కష్టం ఉండేది. అప్పుడు ఇడ్లీ దోశ చేసుకోవడం అంటే ఒక ఆదివారమే పండగలాగా అనిపించేది. కానీ ఇప్పుడు మనకి సర్దిపేటలు వచ్చాక వారం వజ్రంతో పని ఏంటండి? ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఒక హోటల్కి ఆర్డర్ ఇచ్చినట్లు ఇంట్లో వాళ్ళు మనకు ఆర్డర్ ఇస్తూ ఉంటారు. ఈ రోజు దోశ వేయి, లేకపోతే ఇడ్లీ వేయి అని. లేకపోతే ఇద్దరికి చెరొకటి కావాలి అంటే చెరొకటి వేసేయాల్సిందే. పిండి రెడీగా ఉండాలే కానీ ఉదయం ఏంటి మధ్యాహ్నం ఏంటి ఎప్పుడైనా చక్కగా ఇలా వేసుకొని తినేయటమే. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినేయటమే. అన్నట్లు మర్చిపోయానండో మీకు చెప్పడం, ఈ రోజు వీడియోలో ఒక మంచి రెసిపీ ఉంది. ఈ రాగి ఇడ్లీయే కాదండి, ఇంకా దీనిలో కాంబినేషన్ మంచి చట్నీ అనమాట. అంటే పల్లీ చట్నీ కాదండోయ్, ఆకుకూరతోటి ఒక మంచి పచ్చడి. అసలు మీరు గల్జేరాకు ఎప్పుడైనా చూసారా? చూసుంటే మీరు ఏమన్నా రెసిపీస్ చేశారా దాంతో? నాతో కమెంట్లో షేర్ చేసుకోండి. నేనైతే ఆ గల్జేరాకు తోటి బోలెడు రెసిపీస్ చేస్తానండి. అయితే ఈరోజు ఒక్క రెసిపీ అయితే మీతో షేర్ చేస్తున్నాను. వీడియోని అందుకే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడైతే పిండిని ప్లేట్లో వేసేసాను. అయితే ఈ ప్లేట్లకు నేనేం నూనె రాయనండి, అలా తడిపేసి చక్కగా పిండి మొత్తాన్ని ప్లేట్లో వేసేస్తాను. పిండి కూడా అయిపోయింది, రాత్రికి ఈ పూటకి వచ్చేసింది. ఇక ఈ బాక్స్ అలా పక్కన పడేసి ఈ స్టాండ్ ఎత్తి ఆ డబ్బాలో పెట్టేసి ఇక పొయ్యి మీద పెట్టి మంట పెట్టడమే. ఆ డబ్బాలో కొంచెం నీళ్ళైతే వేసి ఆ స్టాండ్ ని పెట్టాలండో, లేకపోతే నీళ్లు వేయకుండా మర్చిపోయి అలా పెట్టేసామనుకోండి, ఆ డబ్బా అడుగంటిపోయి ఇడ్లీ రావు, ఇంకా మనకి వాసన కూడా మాడు గబ్బు కొడుతుంది. ఇక్కడ పొయ్యి మీద ఇడ్లీ పెట్టేసి ఇలా పైకి వెళ్దాం రండి. ఇక్కడే గల్జేరాకు ఉందండి, మరి దీన్ని కోసుకొని వెళ్ళాలి కదా, అందుకే ఇక్కడికి వచ్చాం. అయితే ముందుగా ఇక్కడ ఇంకొన్ని మొక్కలు ఉన్నాయి, వాటికి కూడా ఒకేసారి నీళ్లు వేసేసుకొని తర్వాత మనం గల్జేరాకుని తీసుకొని వెళ్దాం. మనం అయితే రోజు నీళ్లు తాగుతాం, మరి మొక్కలకు కూడా నీళ్లు కావాలి కదండి. అసలు మనం అరగంట అయినా సరే లేట్ అయినా నీళ్లు తాగటం అస్సలు ఉండలేం. మరి మొక్కలు కూడా అంతేనండి, అందుకే వీటికి కూడా రోజు నీళ్లు పోయాలి. ఇక్కడ పోస్తున్నాను. మొన్న ఈ మధ్య అల్లం నాటానండి, అది 6 నెలలకు కానీ రాదంట. నేనేదో ఒక 2 నెలలకు అలా కనిపిస్తుందేమో అనుకున్నా, కానీ తెలుసుకున్నానండి ఈ వీడియోలో చూసి 6 నెలలకి అల్లం బయటకు వస్తుందంట ఆ మొక్క అనేది. ఇంకేం చేద్దాం, ఎలానో పెట్టేశాంగా, అయినా కానీ తడుపుకుంటూ ఉండాలిగా రోజు, అందుకనే తడిపేస్తున్నాను. ఇంక ఈ పుదీనా నల్లేరు ఇదిగోండి అసలు ఆకు, ఇదే ఈరోజు మన రెసిపీ చేయబోయేది గల్జేరాకు. దీనిలో అక్కడక్కడ కొద్దిగా తోటకూర కూడా ఉంది, అవి 2 కాడలే, పెద్ద ఇబ్బంది ఉండదు వాటి వల్ల. ఇప్పుడు ఈ గల్జేరాకునైతే నీళ్లు పోసేసి దీన్ని కూడా కట్ చేసుకుందాం.
అసలు మందే లేని పంట అంటే ఇది. మనకి ఈ గల్జేరాకుని ఇక్కడైతే ఇంట్లో పెంచుకున్నాం, కానీ ఇంతకుముందు పొలాల్లో ఊరికే పెరిగిపోయేది, దానికి మందే అవసరం లేదండి. కానీ అప్పుడేమో పొలాల్లో పీకి పడేస్తూ ఉండేవాళ్ళం, ఇప్పుడేమో పనిమాల తెచ్చుకొని ఇంట్లో ఇలా నాటుకొని తినాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా మనకి పొలం గట్ల పైన పొలాల్లో ఉంటుంది గల్జేరాకు. మీరు పల్లెటూరులో ఉండే వాళ్ళైతే చక్కగా తెచ్చుకొని రోజు ఒక రెసిపీ చేసేసుకోవచ్చండి. పొలాల్లో అయినా ఇంట్లో అయినా సరే ఇది ఒక్క రెమ్మె వేస్తే చాలు పొదలు పొదలుగా పెరుగుతుంది. మొన్న వర్షానికి ఇంత గుబురుగా బాగా వచ్చేసిందండి ఇది. ఉన్న వరకు మొత్తం కట్ చేశానండి. మనం ఇలా లేతగా ఉన్నప్పుడు కట్ చేసుకుంటేనే కూర చేసుకున్నా, పప్పు చేసుకున్నా, పచ్చడి చేసుకున్నా బాగుంటుంది. ఇంకా ఉంచామనుకోండి ముదిరిపోయి కాడ వస్తుంది. ఇప్పుడైతే లేతగా బాగుంది. చూసారు కదా, కుండి ఖాళీ అయిందనమాట. ఇక్కడ పైన నీళ్ళు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇక్కడే శుభ్రం చేసుకొని తీసుకువెళ్తా. వీటికేం పెద్దగా మందు అస్సలు వేయం కాబట్టి వీటినేం పెద్దగా మనం నానబెట్టి కడగాల్సిన అవసరం లేదు. అదే బయట తెచ్చుకున్న ఆకుకూరలు అనుకోండి, ఖచ్చితంగా వాటికి పురుగు మందు ఉంటుందని కాసేపు ఒక 15 నిమిషాల పాటు ఉప్పు, చింతపండు వేసి నానబెట్టేసి శుభ్రం చేసుకోవాల్సిన పని ఉంటుంది. ఇంట్లో పెంచుకున్న వాటికి ఆ పని తప్పుతుంది. ఇక్కడైతే నేను 2-3 సార్లు ఇలా శుభ్రం చేస్తున్నాను. మొన్న మధ్య వర్షం పట్టడం వల్ల ఈసారి గల్జేరాకు తొందరగా పెరిగిపోయి బాగా వచ్చేసిందండి. రండి కిచెన్లోకి వెళ్ళి రెసిపీ చేసుకుందాం. దీనిలోకి పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, కొద్దిగా ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలు ఉన్నా లేకపోయినా పచ్చిమిరపకాయలతో అయినా చేసుకోవచ్చు, లేదా అచ్చంగా ఎండుమిరపకాయలతో అయినా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను 2 వేసేస్తున్నాను. 2 వేసుకోవడం వల్ల ఏంటి అంటే రంగు ఉంటుంది, మనకి టేస్ట్ కూడా కొద్దిగా ఇంకా ఎక్కువగా బాగుంటుంది. ఇక్కడ నేనైతే ఇంక ఎండుమిరపకాయలను కూడా శుభ్రం చేసేసి తొక్కలు తీసేసి బాండీలో వేసేస్తున్నాను. ఇక్కడ ఈ టమాటాలను అయితే మరీ ముక్కలు ముక్కలుగా కట్ చేయకుండా ఇలా మధ్యకి కట్ చేసుకుని ఈ నలుపంతా తీసేసుకొని దీనిలో వేసేసుకుంటే మనకి పచ్చడి బాగా గుజ్జుగా వస్తుంది. అదే ముక్కలు ముక్కలుగా కట్ చేస్తే గుజ్జుగా రాకపోగా ఇంకా గట్టిగా ఉంటుంది పచ్చడి. అందుకే టమాటాలు ఇలానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ వరకు ధనియాలు వేసేసుకొని సరిపడినంత ఆయిల్ వేసేసుకొని పొయ్యి మీద పెట్టి వేయించేసుకుంటూ ఉండాలి. అయితే మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని జాగ్రత్తగా దగ్గరుండి వేయించుకోవాలి. స్టీల్ బాండిల్లో కాబట్టి తొందరగా అడుగంటుతుంది, అందుకని చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. వాటిని వేయించుకునే లోపు ఆకుకూరను అయితే కట్ చేసుకుందాము. చూడండి, లేతగా ఉండబట్టి కాడలు బాగా కట్ అవుతున్నాయి. అదే ముదిరిన ఆకుకూర అయితే మనకి ఆ కాడల్లో నుంచి పీచు వస్తుంది, ఇంకా పువ్వు కూడా వస్తుంది. ఈ గల్జేరాకి ఆ పువ్వు వచ్చినప్పుడు తినే కంటే ఇలా లేతగా ఉన్నప్పుడు తినడమే మంచిది. పువ్వులను కూడా తినొచ్చు, కాకపోతే కూర చేయడానికి అవి ఎందుకో అంత మంచిగా అనిపించదు. వాటిని పచ్చిగా తినేస్తున్నారు ఇప్పుడైతే. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. ఇక్కడ పక్కన రాగి ఇడ్లీ కూడా తయారైపోయినాయి. వీటిని కొద్దిగా సేపు చల్లారబెడితే తీయడానికి ఈజీగా వస్తాయి. ఇలా వేయించుకుంటూనే మళ్ళీ పక్కన వీటికి కొద్దిగా చింతపండు అవసరమవుతుంది. అయితే ఆ చింతపండును మనం డైరెక్ట్గా వేసే కంటే ఇలా కొద్దిగా నీళ్లు వేడి చేసి ఆ నీళ్ళల్లో పెట్టేసుకొని వేసుకుంటే చింతపండు బాగా మెరిగిపోతుంది. సరిపడిన చింతపండు తీసుకొని ఇలా గోరువెచ్చని నీళ్ళల్లో ఆ చింతపండు కొద్దిగా సేపు నానబెట్టేసుకోవాలి. ఎలానో ఈ పచ్చడి అంతా వేగేలోపు ఈ చింతపండు కూడా నానిపోతుంది. అయినా సరే ఈ ఆకుకూరతో పచ్చడి చేసుకునే ముందు
ముందుగానే మనం తీసుకున్న ఆ పచ్చిమిర్చి టమాటా ఆ స్టఫ్నంతా ఒక 5-10 నిమిషాల పాటు ముందుగానే వేయించేసుకొని తర్వాత ఈ ఆకుకూరని పెట్టేసుకోవాలి. ఈ ఆకుకూరని పెద్దగా ఉడికించాల్సిన అవసరం లేదు. ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే దీనిలో పచ్చి వాసన పోతే చాలు, మనకి పెద్దగా ఉడకాల్సిన అవసరం ఉండదు. ఇలా పైన తీసుకొని వేసేసుకోవాలి. నీళ్లు రాకుండా చూసుకుంటే మనకి ఇది తొందరగా వేగిపోతుంది. ఇలా మూత పెట్టేసి కొద్దిగా 5 నిమిషాల పాటు సిమ్లోనే పెట్టుకొని మనం మగ్గించినట్లయితే ఆకుకూర చక్కగా మగ్గిపోతుంది. మళ్ళీ ఒకసారి కలిపి వేసుకొని ఇంకొక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. అప్పుడే ఈ ఆకుకూరలో నీరంతా లాగేసి మనకి పచ్చడి 2 రోజులు నిల్వ ఉన్నా కానీ వాసన లేకుండా ఉంటుంది. ఇంకా రుచిగా కూడా ఉంటుంది. ఆ నీరు ఉండటం వల్ల పచ్చి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇక దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుని కొద్దిగా సేపు ఆరబెట్టుకుందాం. ఒక 5 నిమిషాల పాటు చల్లారబెట్టుకున్నాక తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని దీనిలోకి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, ఇంకా ముందుగా మనం నానబెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జుని నీటితో సహా వేసేసుకోవాలి. అలా వేసుకున్నాక కొద్దిగా జీలకర్ర, 4 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేసుకొని చక్కగా దీన్ని మిక్సీ పట్టుకోవాలి. మనం చక్కగా రోలు ఉంటే రోట్లో దంచుకుంటే పచ్చడిగా రుచి బాగుంటుంది. కానీ ఇప్పుడు మనకి పొద్దున్నే పళ్ళు హడావుడి కాబట్టి మిక్సీయే వేస్తాం ఈజీగా అందరమి. మిక్సీలో అయితే ఇలా పల్స్ ఇచ్చుకుంటూ మనం గనక తిప్పుకున్నట్లయితే పచ్చడి బాగా మెత్తగా మేగడలాగా అయిపోకుండా ఇలా అక్కడక్కడ కొద్దిగా ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి ఆ ఇత్తనాలు పలుకులుగా తగులుతూ రుచి బాగుంటుంది తినేటప్పుడు. ఇలా ఈ పచ్చడిని అయితే తయారు చేసుకోవాలి. ఇది గల్జేరాకు పచ్చడి. ఇది కిడ్నీలకి చాలా మంచిది. ఎలాంటి వాళ్ళైనా చక్కగా తినేస్తే ఆరోగ్యానికి అయితే మంచిది. దీన్ని వారానికి ఒకసారి కానీ అసలు అందుబాటులో ఉంటే మనకి 2 రోజులకు ఒకసారైనా ఏదో ఒక రూపంలో తినొచ్చు. ఇలా గల్జేరాకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మేమైతే రాగి ఇడ్లీలోకి ఈరోజు స్పెషల్ చట్నీ అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది. మీరు ఎప్పుడైనా ఈ గల్జేరాకు తోటి ఏదైనా రెసిపీ చేశారా? అసలు ఆకుని చూసారా? చూసి కానీ చేసి కానీ ఉంటే ఒకసారి కమెంట్లోకి వచ్చి చెప్పండి. చెడి ఇలా ఇడ్లీకనే కాదండి, దోశ చపాతీల్లో కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇంకా వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని చక్కగా తింటే ఎంత కమ్మగా ఉంటుందోనండి. ఇంకెందుకు ఆలస్యం, ఇక నోరు ఊరిపోతుంది కదా. రాగి ఇడ్లీతో గల్జేరాకు పచ్చడి కాంబినేషన్ మీకు నచ్చితే అసలు ఒకసారి ట్రై చేయండి మర్చిపోకుండా. ఇక వీడియో కూడా అయిపోయింది. బాయ్.